Hey, hi guys. Welcome to my YouTube channel Think with Stream. And this is the video number 8. What are the different type of questions that can be asked in the H1B visa interview? This is for the first timers guys. H1B visa interview కి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్స్ పడతాయి అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. లైక్ నేను అన్ని క్వశ్చన్స్ ని కవర్ చేయలేకపోవచ్చు, బట్ ఐ టెల్ యూ వాట్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ అండ్ వాట్ ఆర్ ద most important questions and all those things. First thing, నేను వీడియో నెంబర్ 7లో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ H1B వీసా ఇంటర్వ్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డాక్యుమెంట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే వితౌట్ దట్ డాక్యుమెంట్స్ ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఆ డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. సెకండ్ థింగ్, మనకి వెళ్ళంగానే కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. అంటే ఆ వీసా ఇంటర్వ్యూ అనేది ఇట్ వుడ్ బి అరౌండ్ నాట్ మోర్ దెన్ 2 minutes. ఫర్ ఫ్యూ పీపుల్ ఇట్ మే ఎక్స్టెండ్, బట్ జనరల్గా 2 minutes ఆర్ ఎల్స్ 2 minutes కన్నా తక్కువలోనే, లైక్ లెస్ దెన్ 2 minutes లోనే మనకి ఇంటర్వ్యూ అనేది అయిపోద్ది అనమాట. ఇట్స్ నాట్ లైక్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఆర్ ఇట్స్ నాట్ లైక్ సమ్ హెచ్ఆర్ రౌండ్ అలా కాదండి. ఇట్స్ జస్ట్ ఎ నార్మల్, వెరీ నార్మల్, క్వైట్ నార్మల్ ఇంటర్వ్యూ అనమాట. జస్ట్ 2 minutes లో అయిపోద్ది. లెట్ అస్ సే ఫ్యూ క్వశ్చన్స్ పడచ్చు. అంటే లైక్ బేసిక్గా మనం క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే, హూ ఈజ్ యువర్ ఎంప్లాయర్ ఆర్ హూ ఫైల్డ్ యువర్ H1B అండ్ హూ ఈజ్ యువర్ పిటిషన్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ ఎంప్లాయర్ నేమ్ని మీరు క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పాలి. మై ఎంప్లాయర్ నేమ్ ఈ సమ్ ఎక్స్ కార్పొరేషన్, సమ్ ఎక్స్ ఆర్గనైజేషన్, సమ్ ఎక్స్ బ్లా 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 అని చెప్పి. ఓకేనా? సెకండ్ థింగ్, దే మే ఆస్క్ యూ లైక్ వాట్ డూ యూ నో అబౌట్ యువర్ ఎంప్లాయర్. మీ ఎంప్లాయర్ గురించి మీకు ఏం తెలుసు? యూ కెన్ సే లైక్ ఇట్ ఈస్ గ్లోబల్లీ లొకేటెడ్, ఇట్ ఈస్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దీస్ మెనీ ప్రోడక్ట్స్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దీస్ మెనీ క్లయింట్స్ అని చెప్పి యూ కెన్ టేక్ యువర్ ఎంప్లాయర్ హెల్ప్. మీ ఎంప్లాయర్ హెల్ప్ తీసుకొని వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా, అసలు మీ ఎంప్లాయర్ ఏంటి అని చెప్పి. వాట్ డూ యూ నో అబౌట్ ఎంప్లాయర్ అనే క్వశ్చన్ పక్కా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వీటికి. అండ్ థర్డ్ థింగ్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఒకవేళ ఒక .NET డెవలపర్, మీరు ఒకవేళ ఒక డేటా ఇంజనీర్, మీరు ఒకవేళ ఒక జావా డెవలపర్ ఆర్ ఎల్స్ సమ్ ఎక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. దానికి సంబంధించిన టెక్నికల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పక్కా తెలుసుకోండి. ఎందుకంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్వశ్చన్ అడగటానికి దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ అనమాట. సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ పొజిషన్కి మీరు వెళ్తున్నారు కాబట్టి అని అడుగుతాడు. సో మీరు డెవలపర్ అయితే మీ డెవలపర్ రిలేటెడ్ స్ట్రాంగ్గా ఒక రాక్ సాలిడ్ లైక్ ఒక 10 పాయింట్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు క్యూఏ, సో క్యూఏ రిలేటెడ్ కొన్ని ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ రిలేటెడ్ కొన్ని ప్రిపేర్ అవ్వాలి. మీ ఫీల్డ్ ఏదైతే ఆ ఫీల్డ్కి తగ్గట్టు ఒక 10 పాయింట్స్ అనేవి వెరీ స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకొని టెక్నికల్గా దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. రోల్స్ అండ్ రెస్పాన్స్ అనేది ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఏ మ్యాండేటరీ క్వశ్చన్ లాగా అనమాట. ఓకేనా? సెకండ్ థింగ్, దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ అండి, లైక్ అవి ఎలా ఉంటాయంటే ఆ క్వశ్చన్స్, హౌ మెనీ డేస్ యు ఆర్ ప్లానింగ్ టు స్టే అవుట్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. మీరు యునైటెడ్ స్టేట్స్లో ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు? ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ ఎట్లా చేయాలి? అది కూడా మీ ఎంప్లాయర్ హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆల్సో టు కలెక్ట్ ది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి కూడా. అండ్ దే మే ఆస్క్ హూ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ వన్స్ యూ ల్యాండ్ ఓవర్ దేర్. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు, అది అడగటానికి కూడా సూచనలు ఉన్నాయి. సో మీరు మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ, లేదంటే మీ ఎంప్లాయర్ యొక్క లైక్ ఎంప్లాయర్ దగ్గర ఎవరైతే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారో, ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో మీరు అడిగితే వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. సో మీరు అది కూడా గుర్తుంచుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ లెస్ మీకు ఇంకోటి అడుగుతారు, లైక్ హౌ యూ గాట్ టు నో అబౌట్ దిస్ కంపెనీ. మీకు ఈ కంపెనీ గురించి అసలు ఎట్లా తెలిసింది? అండ్ హౌ మెనీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ దే కండక్ట్ చేస్తారు. వాళ్ళకి ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వాళ్ళు మీకు పెట్టారు మిమ్మల్ని పొజిషన్కి సెలెక్ట్ చేయడానికి. ఓకేనా? అంటే ఎన్ని రౌండ్స్, లైక్ 2 టెక్నికల్, 1 హెచ్ఆర్, లైక్ 1 టెక్నికల్, 1 హెచ్ఆర్, లైక్ 3 టెక్నికల్ రౌండ్స్ ఆర్ కోడింగ్ ఛాలెంజెస్, వాట్ ఎవర్. మీకు మీ ఎంప్లాయర్ ఎన్ని ఇంటర్వ్యూస్ అయితే పెట్టాడో అన్ని ఇంటర్వ్యూస్ అనమాట. అండ్ దే మే ఆస్క్ యూ లైక్ వేర్ ఈజ్ దిస్ యువర్ ఎక్స్ ఆర్గనైజేషన్ లొకేటెడ్. అంటే మీ ఎంప్లాయర్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు? లైక్ యూఎస్లో అయితే కాలిఫోర్నియాలో ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు, అదే అక్కడెక్కడ లొకేట్ అయ్యారు, డాలస్లో ఎక్కడ లొకేట్ అయ్యారు అనేది ఇట్ వుడ్ బి బెటర్ మీరు మీ ఎంప్లాయర్ యొక్క అడ్రస్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. సెకండ్ థింగ్, దే మే ఆస్క్ యూ వేర్ యూ ఆర్ గోయింగ్ టు స్టే. అంటే మీరు ఇనీషియల్గా ల్యాండ్ అయినప్పుడు మీ ఎంప్లాయర్ గెస్ట్ హౌస్లో స్టే చేస్తారా, లేకపోతే ఎక్కడ స్టే చేస్తున్నారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అది కూడా మీ ఎంప్లాయర్ హెల్ప్ తీసుకొని మీరు ఎక్కడని. సెకండ్ థింగ్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, దే మే ఆస్క్ యూ అబౌట్ యువర్ సాలరీ. మీ ఎంప్లాయర్ మీకు సాలరీ ఎంత ఆఫర్ చేశారు అది కూడా మీకు కరెక్ట్గా చెప్పాలి. మీకు
ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో నేను చెప్పే ఆఫర్ లెటర్లో మీ యొక్క వేజ్ లెవెల్ ఉంటుంది, దీన్ని వేజ్ డిఫైన్ చేసి ఉంచుతారనమాట. మీరు చెప్పేదానికి దానికి మ్యాచ్ అవ్వాలి. సమ్టైమ్స్ ఫ్యూ ఆఫీసర్స్ మే ఆస్క్ ఇయర్లీ వేజ్, ఫ్యూ ఆఫీసర్స్ మే ఆస్క్ మంత్లీ వేజ్ కూడా అడుగుతాడు. అండ్ వాట్ ఆర్ ద అదర్ బెనిఫిట్స్, లైక్ మీ ఎంప్లాయర్ మీకు ఇంకా ఏమేమి అదర్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని కూడా అడుగుతారు. ఫ్యూ పీపుల్ విల్ సే లైక్ ఇన్సూరెన్స్, 401k, ది సార్ట్ ఆఫ్ థింగ్స్ చాలా ఉంటాయి కదండి. అలాగా మీ ఎంప్లాయర్ మీకు ఏమేమైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఎక్స్ట్రా బెనిఫిట్స్ అవి మీరు హైలైట్ చేయాలన్నమాట. సెకండ్ థింగ్, మీరు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి వెళ్తున్నారు అంటే కొంతమంది మీ H1B అనేది అయితే ఇన్హౌస్ ప్రాజెక్ట్ మీద ఫైల్ చేసి ఉండొచ్చు, లేకపోతే క్లయింట్ మీద ఫైల్ చేసి ఉండొచ్చు. ఇన్హౌస్ ప్రాజెక్ట్ మీద ఫైల్ చేస్తే మీకు ఆ ఇన్హౌస్ ప్రాజెక్ట్ గురించి యూ నీడ్ టు నో ఫ్యూ పాయింట్స్, లైక్ మినిమం ఒక 10 పాయింట్స్ అయినా సరే మీరు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. అండ్ మీరు ఒకవేళ H1B అనేది క్లయింట్ బేస్ మీద తీసుకొస్తున్నారంటే ఆ క్లయింట్ గురించి మీకు తెలియాలి. అసలు ఆ క్లయింట్ ఎవరు, ఫినాన్షియల్ క్లయింట్, ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి, నేచర్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, అండ్ మీరు ఎలా, మీ ఒక వర్క్ టైప్ ఎట్లాంటిది అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఫోర్త్ థింగ్, లైక్ మీరు ఇక్కడ ఎంత ఇట్స్ ఈజీ టు లాంగ్ టర్మ్ అసైన్మెంట్, షార్ట్ టర్మ్ అసైన్మెంట్ ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు, ఇది కూడా మనం వెరీ క్లియర్ కట్గా చెప్పాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్, దే సమ్టైమ్స్ ఆస్క్ ఆర్ యూ ట్రస్టింగ్ దిస్ ఎక్స్ ఆర్గనైజేషన్, లైక్ మీ ఎంప్లాయీని మీరు ట్రస్ట్ చేస్తున్నారా అంటే చాలా మంది చెప్తారు లైక్ నేను అక్కడ రివ్యూస్ చదివాను ఇక్కడ, దానికి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. మీరు ట్రస్ట్ చేస్తే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందే ఇదర్ ఇండియాలో అయితే కనుక గ్లాస్ డోర్లో కానీ, గూగుల్ రివ్యూస్ కానీ, లింక్డ్ఇన్లో కానీ ఎక్కడో చూస్తూ ఉంటారు కదా, అది కూడా లైక్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏం అడుగుతారంటే మీరు వీసా ఇంటర్వ్యూకి చాలా లేట్గా వెళ్ళారు, లైక్ మీ H1B వీసా అనేది నవంబర్లో అప్రూవ్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్, సమ్టైమ్స్ జూన్, జూలైలో వెళ్ళారనుకోండి, మీకు అప్లై చేసిన పొజిషన్ అనేది ఇంకా లైవ్లో ఉందా, దానికి ప్రూఫ్ ఏంటంటే మేబీ దే మే బీ పోస్టింగ్ యువర్ జాబ్, వాళ్ళ జాబ్స్ అనేవి లైవ్గా లింక్డ్ఇన్లో కానీ, డైస్లో కానీ ఎక్కడో చోట పోస్ట్ చేస్తారు కదండి, ఆ ప్రూఫ్ని మీ ఎంప్లాయర్ నడిపిస్తారు. సో అది కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఈ యొక్క డి సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది జనరల్గా ఇంకొకటి ఏంటంటే చాలా మంది ప్రిఫర్ చేసేది, దెర్ ఈజ్ ఎ వెబ్సైట్ అండి, Red2Bus, RED2Bus, Red2Bus.com వెబ్సైట్లో మీకు చాలా మంది పోస్ట్ చేస్తారు వాళ్ళని ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎట్లాంటి డాక్యుమెంట్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఎట్లా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ ఇంటర్వ్యూ సక్సెస్ అయిందా అంటే లైక్ 221G పడిందా, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఏమైంది అనేది మాకు తెలుస్తుంది అనమాట. అక్కడ టన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్, హూ ఈజ్ యువర్ ఎంప్లాయర్ అనేది అడుగుతారు. లైక్ మీ ఎంప్లాయర్ నేమ్ని చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పాలన్నమాట. ఓకేనా? అండ్ వెన్ యూ వుడ్ బీ ఏబుల్ టు ట్రావెల్, సెకండ్ క్వశ్చన్, మీరు ఎప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. థర్డ్ థింగ్, హూ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, వేర్ ఈజ్ యువర్ ఎంప్లాయర్ లొకేటెడ్, మీ ఎంప్లాయర్ అనేది అనేవాడు యూఎస్లో ఎక్కడ లొకేట్ అయినాడు. వాట్ ఈజ్ యువర్ వేజ్ లెవెల్, మీ వేజ్ ఎంత అంటే లైక్ ఏంటి, లైక్ 70Kనా, 90Kనా, 1 lakh, 1,20,000 అనేది మీరు చెప్పాలన్నమాట, మీ వేజ్ని ఎంత ఇస్తున్నారు అని చెప్పి. థర్డ్ థింగ్, ఫిఫ్త్ థింగ్, మీ దీని గురించి అడిగిన తర్వాత మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పక్కా, అసలు అది మీరు చాలా టెక్నికల్గా రాక్ సాలిడ్గా చెప్పాలన్నమాట మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి, మీరు ఏం చేయబోతారో అక్కడికి వెళ్ళని చెప్పి. మీరు ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇన్హౌస్ ప్రాజెక్ట్ అయితే మీ ఇన్హౌస్ ప్రాజెక్ట్ గురించి క్లీన్ కట్గా తెలియాలి. మీరు క్లయింట్ మీద వెళ్తుంటే ఆ క్లయింట్ గురించి కూడా క్లీన్ కట్గా తెలియాలి. మీరు వెళ్ళి ఉండే లొకేషన్ తెలియాలి, అయితే మీరు గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్ లొకేషన్ తెలియాలి, లేదంటే ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా మీరు వెరీ క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పాలి. అండ్ లాస్ట్ థింగ్, లైక్ దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ థింగ్ అంటే వెరీ హై లెవెల్ క్వశ్చన్స్లో నేను చెప్తున్నాను అనమాట. హై లెవెల్ క్వశ్చన్స్లో కొన్నిసార్లు మీ ఎడ్యుకేషన్ అనేది ఈ యొక్క పొజిషన్కి ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది. లైక్ ఇఫ్ యూఆర్ ఎ బ్యాచిలర్స్ క్యాండిడేట్, యూఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద టెస్టింగ్ పొజిషన్, మీ యొక్క బ్యాచిలర్ స్ట్రీమ్ అనేది దీనికి ఎట్లా మ్యాచ్ అవుద్ది, హౌ యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ ద డాట్స్ అని కూడా అడుగుతారు కొన్నిసార్లు. సో ఏ క్వశ్చన్ అడుగుతారు అనే దానికి స్టాండర్డ్ ఫార్మాట్ ఉండదు, లైక్ దే మే ఆస్క్ యూ ఫర్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగటానికి సూచనలు ఉన్నాయన్నమాట. బట్ యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్, లైక్ అది జస్ట్ 2 minutes నుంచి ఎక్కువే ఉండదు. ఆ 2 minutesలోనే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. Red2Busలో మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి, గూగుల్లో మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి, అండ్ యూ కెన్ చెక్ ఫ్యూ సిరీసెస్ కూడా ఉన్నాయి మనకి యూట్యూబ్లో, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ యూ నీడ్ టు గో ఫర్ ఎ విసెంట్ ఇన్ ఎ ఫార్మల్ వే, వెరీ ఫార్మల్ వే, ఇట్స్ నాట్ లైక్ ఎ టీ-షర్ట్ జీన్ లైక్ దట్, అట్లా కాకుండా ఫార్మల్గా వెళ్తే ఇట్ వుడ్ బి రియల్లీ వెరీ గుడ్ అనమాట. ఓకే, అండ్ ఐ ట్రై టు ప్రొవైడ్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఐ ట్రై టు ప్రొవైడ్ ద మోస్ట్ టాప్ నాచ్ 20 క్వశ్చన్స్ని నేను పోస్ట్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. అండ్ ఫ్యూ సోర్సెస్ని కూడా ఈ వీడియో లింక్లో నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థింక్ విత్ శ్రీ. బాయ్ గైస్.